మాధవతో అందరి ముందు గాయత్రి మెడలో తాలి కట్టించి ఇంటికి తీసుకువచ్చిన నారాయణ అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. గాయత్రి మాధవ్ ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గాయత్రి వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం వేడుకకు పాటలు పెట్టి ఈ కుటుంబంలో బాధను పెంచాలి అన్న ఉద్దేశంతో గట్టిగా పెళ్లి పాటలు అవి పెడతారు. అది విన్న మాధవ్ చాలా బాధపడతాడు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదని, తనకు పని లేకపోయినా బయటికి వెళ్ళడానికి సిద్ధపడేసరికి మహాలక్ష్మి పెద్ది చాలా బాధపడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా ఆ పని అంటే తాపి పని దగ్గర నుంచి ఒక ముస్లిం అతను ఫోన్ చేసి ఈరోజు పని లేదు కదా, రేపు ఎన్నింటికి రమ్మంటారు అని అడిగేసరికి పని లేదు అన్న విషయం తెలుస్తుంది. సరే మనం బయటికి వెళ్దామన్న నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే ముందు ఇంట్లోనే వంట చేద్దామనుకుంటారు. గ్యాస్ అయిపోయేసరికి అందరం కలిసి బయలుదేరదాము అనుకున్న సమయంలో నిశ్చితార్థపు పెళ్లి కొడుకు అంటే గాయత్రిని పెళ్లి చేసుకోబోయే పెళ్ళికొడుకు తండ్రికి మాధవకు ఇటు నారాయణకి ఇంతకు ముందే పరిచయం ఏర్పడడంతో అతని దగ్గరుండి స్వయంగా తీసుకొచ్చి ముందు సీట్లో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిందే కాకుండా వీళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి పడకపోయినా పెళ్లి కూతురు ఎలాంటిదో, వాళ్ళతో పెళ్లి సంబంధం కలుపుకుంటే ఎంత మంచిదో అన్ని వివరంగా చెప్పాడు. ధర్మాత్ముడు అని చెప్పి స్టేజ్ మీదకి తీసుకెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే గాయత్రిని చేసుకోబోయేవాడు దగ్గర నిలబడి ఫోటోలు కూడా తీయిస్తాడు. వీళ్ళ ముగ్గురు అంటే తాయారు, రామయ్య, పురుషోత్తం ముగ్గురు అలా చూస్తూనే ఉంటారు కానీ ఏమీ చేయలేరు. గొడవ పెంచితే పెరిగినట్టే ఉంటుంది అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉండేసరికి రమణయ్య ఇటు పురుషోత్తం మాత్రం రగిలిపోతూ ఉంటారు. ఏంటి ఇక్కడికి వచ్చారు వీళ్ళని చూస్తుంటే ఏదో చేసేటట్టే ఉన్నారు బావా అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా క్షణకాలం పట్టదు నీ కూతుర్ని ఎత్తుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి. నాకు 4 కొడుకులున్నారు. నీ కూతురు ఊ అంటే చాలు ఎత్తుకొచ్చేస్తారు. ఇక్కడ అందరి ముందు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, కుటుంబ కలహాల వల్లే మీరు ఎంగేజ్మెంట్ చెయ్యట్లేదని, వీళ్లకు పెళ్లి జరిపించడానికి నిరాకరించారని ఒక్క మాట చెప్తే చాలు చిటికెలో పెళ్లి కొడుకు మారిపోతాడు. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకో అని నారాయణ పురుషోత్తానికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా స్టేజ్ మీద వీళ్ళు నిలబడి ఉంటారు. స్టేజ్ కింద అయితే వీళ్ళంతా కూర్చుని ఉంటారు. ఇంకా గాయత్రికి మనసు పదే లాగుతూ ఉంటుంది. అసలే మాధవ్ అంటే ప్రాణం. అందులోనూ మాధవ్ని ఎదురుగా ఉంచుకుని మరొకడితో నిశ్చితార్థం చేసుకోవాలి అంటే గాయత్రి ఎలా చేసుకుంటుంది? ఇంకా ఓ పక్క నుంచి రామయ్య, మరొక పక్క నుంచి పురుషోత్తం తాయారు. అమ్మా ఉంగరం తొడగమ్మా అంటూ పక్క నుంచి ఓ సొద పెడుతున్నా గాయత్రి మనసు, కళ్ళు, ఇంకా తన ధ్యానం మొత్తం మాధవ్ మీదే ఉండేసరికి చీనోర్మి అంటూ ఒక్క మాట గట్టిగా మాట్లాడేస్తుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటమ్మా, ఏంటి నీ బాధ? బావ ఎదురుగా ఉంటే నేను ఈ వెధవతో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోనమ్మా? ఈ వెధవ వేలికి ఎలా ఉంగరం తొడగమంటావు? అసలు నా మనసు ఏంటో నువ్వు అర్థం చేసుకోవా? నా కోసం నన్ను బ్రతకనివ్వవా? నీ సంతోషం, నీ సుఖం గురించే చూసుకుంటావు తప్ప నీ కూతురు ఎక్కడుంటే, ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో అది నీకు అర్థం కాదా అంటూ గాయత్రి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి వేషాలు వేయకుండా ఉంగరం తొడుగు అనగానే ఇంకా చాలమ్మా, నువ్వు బెదిరించిన బెదిరింపులు చాలు, నేను బెదిరిపోయింది చాలు. ఇలానే నువ్వు బెదిరిస్తే బెదిరిపోతూ ఉంటే నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. ఇప్పుడు నేను సైలెంట్గా ఉండి తర్వాత బాధపడుతూ నా జీవితం అంతా ఏడుస్తూ గడపలేను. ఇప్పుడు ధైర్యం చేయకపోతే ఇంకెప్పటికీ నేను ధైర్యం చేయలేను. నా కళ్ళల్లో కన్నీళ్ళే మిగులుతాయి తప్ప నా ముఖంలో చిరునవ్వంటూ రాదు. బావంటే నాకు ఇష్టం. బావని నేను పెళ్లి చేసుకుంటాను. దానికోసం నిన్ను, నాన్నను, మన ఇంటిని, మన కుటుంబాన్ని సైతం
వదులుకోవడానికి కూడా సిద్ధపడతాను అని చెప్పి ఇంకా గాయత్రి మాట్లాడేసరికి ఏంటి పురుషోత్తం గారు ఏంటిదంతా అని చెప్పి ఇంకా పెళ్లి కొడుకు తండ్రి అయితే అడుగుతాడు. అది ఏమీ లేదు బావగారు, ఏమీ లేదు, చిన్న డిస్టర్బెన్స్ అనగానే చూడు తమ్ముడు అని చెప్పి నారాయణ నిలబడతాడు. ఏంటండి అనగానే నీకు ఎంత జరిగిన తర్వాత ఇంకా అర్థం కాలేదా? ఆ పెళ్లి కూతురు గాయత్రి నా కొడుకు మాధవ ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య కుటుంబ కలహాలు ఉండడంతో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం మానేశాడు. కానీ ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుంది? ప్రేమించిన వ్యక్తి ఎదురుగా ఉండగా మరొక వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి తన మనసు బాధపడుతుంది కదా. అసలు వీళ్ళందరికీ పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడితే ఇంకో ఇది ఉందే, ఇది నా చెల్లెలు, ఇదంతా దుర్మార్గురాలు ఎవరూ ఉండరు. ఇదే నా కొడుకుని దాని కూతుర్ని విడదీసింది అనేసరికి ఏంటండి పురుషోత్తం గారు ఏంటిదంతా? మీ మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అయినా అబ్బాయి చాలా మంచివాడండి. ఆ అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది. నాకు నిన్ననే వాళ్ళని అడిగాను మీ సంబంధం మంచిదా కాదా అని. అడిగితే అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? నా మేనకోడలు చాలా మంచిది, నా మరదలు చాలా గుణవంతురాలు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు సంపదకు ఎలాంటి లోటు ఉండదు, తనని మీరు కళ్ళు మూసుకొని ఇంటి కోడలుగా చేసుకోవచ్చు అని చెప్పాడు. అంత మంచి అబ్బాయి మీకు అల్లుడుగా దొరుకుతున్నందుకు మీరు సంతోషించాలి. అదే మరొకడయ్యుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని నింద వేసేవాడు. ఎందుకంటే ఈ పెళ్లి చెడిపోతేనే కదా. అయినా సరే ఆ బాబు అబద్ధం చెప్పలేదు. మీ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పాడు. వేరే వాళ్ళను కూడా నేను అడగలేదు అని చెప్పి ఇంకా పెళ్లి కొడుకు తండ్రి చెప్పేసేసరికి వాళ్ళకి మాకు కుటుంబ గొడవలు ఉన్నాయండి, మేము వాళ్ళతో వియ్యం అందుకోవడం మాకు ఇష్టం లేదు, మా అమ్మాయిని ఆ కుటుంబానికి కోడలుగా పంపించడం మాకు ఇష్టం లేదు, మీరు నచ్చితే ఈ ఎంగేజ్మెంట్ చేసుకోండి లేదంటే లేదు అనగానే ఏం మాట్లాడుతున్నారు పురుషోత్తం గారు? ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్, ఇంటి నుంచి వెళ్ళిపోవడం కూడా కామన్గా జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఎదురుగుండా ఉన్నా కానీ ఎంతో క్షోభను అనుభవిస్తుంది. తన మనసులో బాధని ఇప్పుడు బయట పెట్టింది. నిజానికి తను మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం కోసమే తనకు ఇష్టం లేకపోయినా నా కొడుకుతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిద్ధపడింది. ఇలాంటి అమ్మాయి మనసు మీరు తెలుసుకుని ఆ అమ్మాయికి నచ్చిన వ్యక్తినిచ్చి పెళ్లి చేయడం మానేసి ఎలా మాట్లాడతారేంటండి? అసలు మీకు కొంచెమైనా బుర్రుందా? మీ ఇంటిలోంచి లేచిపోయి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏమవుతుంది? మీరు నలుగురిలో తల ఎత్తుకుని తిరగలరా? అలా చెయ్యలేదు కదా అమ్మాయి, మనసు చంపుకుని ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది. రేపన్న రోజున కూడా తను నా కొడుకుతో సంతోషంగా ఉంటుంది అని నేను చెప్పలేను. ఎందుకంటే తన మనసులో తన భావన పెట్టుకుని నా కొడుకుతో తను ఎలా సంతోషంగా ఉంటుంది? మీరు కూతురుకు సంతోషం కోసం కొంచెం కూడా ఆలోచించరా అంటూ ఇంకా ఆ పెళ్లి కొడుకు తండ్రి మాట్లాడేసరికి ఏమయ్యా నీకు ఇదంతా అనవసరం అని చెప్పి ఇంకా నా కూతుర్ని నేను తీసుకొస్తానని ఇంకా కిందకి రాబోయేసరికి అప్పటికే గాయత్రి గబ్బగబ్బా వెళ్ళి మాధవ్ని హత్తుకునేసరికి వీళ్ళ ముగ్గురు రావడంతో అక్కడ ఉన్న మిగిలిన ముగ్గురు కంచెల్లా అడ్డుకుంటారు. అంటే వాళ్ళ చుట్టూ గోడల నారాయణతో సహా నిలబడేసరికి ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడికి వస్తున్నారు? నా మేనకోడలు మంచి పని చేసింది, ఇప్పుడే ఈ క్షణమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తాననగానే మంచి పని చెప్పారండి. ఇలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. పాపం అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుందో ఇన్ని రోజుల నుంచి. పెళ్లి చూపుల్లో కూడా తను ఎంతో అయిష్టంగా కూర్చుంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ ఎందుకో కొంతమంది అమ్మాయిలు పెళ్ళి అనేసరికి కంగారు పడతారు కదా, ఆ ఉద్దేశంతో అమ్మాయి ఉందేమో అనుకున్నాను. కానీ మనసులో ఒక అతన్ని పెట్టుకుని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంటే ఎవరికైనా చాలా బాధ ఉంటుంది. తను నా కోడలు కాకపోయినా పర్వాలేదు, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. పైగా ఎలాంటి ధర్మాత్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం అంటేనే చాలా గొప్ప విషయం. అమ్మా గాయత్రి, నువ్వు ఎప్పటికైనా ధైర్యం చేసావమ్మా. నారాయణ గారు, మీరు వెంటనే పురోహితుల్ని పిలిపించండి. ఆయన పురోహితులు ఇక్కడే ఉన్నారు కదా,
పంతులు గారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఇది మంచి సమయమా కాదా చూడండి అనేసరికి మరొక 10 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉందమ్మా వీళ్ళిద్దరికీ అని చెప్పనేసరికి వెంటనే బాసికాలు అన్నీ తెప్పించండి, పూలదండలు అన్నీ తెప్పించండి అనగానే ఒరే చక్రి వెళ్ళి ఆ పని చేయరా అనగా అనేసరికి సరే అని గబగబా ఇంటికి బయలుదేరి వెళ్తాడు. ఇంటికి బయలుదేరి వెళ్ళి మొన్న పెళ్లిలో తీసుకొచ్చిన బాసికాలు, మంగళసూత్రాలు అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి ఉంచుతాడు మాధవ. వెంటనే మాధవకు ఫోన్ చేసేసరికి పలానా చోట ఉన్నాయనగానే అవి తీసుకుని గబగబా బయలుదేరి వస్తాడు. వచ్చేసరికి పంతులు గారు ఆలస్యం ఏమన్నా అయ్యిందా అనగాని లేదు బాబు ఇలా కూర్చోబెట్టండి అనేసరికి గాయత్రి మేం ప్రాణాలు తీసుకుంటామే, నువ్వు గనక పెళ్లి చేసుకుంటే అనగానే మీ ప్రాణాలు పోతే నా ప్రాణాలు తీసుకోమంటావా అమ్మా? నువ్వు ప్రాణాలు తీసుకుంటాను అంటున్నావు, ఇంత వయసు వచ్చి ఇంత జీవితాన్ని చూసిన నువ్వే ప్రాణాలు తీసుకుంటే నేను బెదిరిపోవాలి. నేను బావను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, బావతోనే నా జీవితం, బావని పెళ్లి చేసుకోకపోతే ఎవరిని చేసుకున్నా నేను నా ప్రాణాలు తీసుకుంటాను సరేనా అంటూ పక్కనున్న కత్తి తన పేక మీద పెట్టుకునేసరికి అమ్మ గాయత్రి అంటూ ఇంకా అందరూ కూడా అనడంతో అమ్మ గాయత్రి నువ్వెందుకమ్మా అంత భయపడుతున్నావు, వాళ్ళు నిన్ను ఏం చేస్తారు, ఇంతమంది నీకు ఇక్కడ సపోర్ట్గా ఉన్నారు, ఇక్కడ మీ మామయ్య కూడా ఉన్నాడు, ఎవరూ నిన్ను ఈ పెళ్లి జరగకుండా ఆపలేరు, వాళ్ళు పంతానికి పోతే వాళ్ళ పరువై పోతుంది. ఎప్పటికైనా అర్థం చేసుకోండి పురుషోత్తం గారు, ఆస్తి అంతస్తులు కాదు ముఖ్యం, డబ్బుంటే మాత్రం పిల్లలు సంతోషంగా ఉంటారా? డబ్బున్నంత మాత్రాన సంతోషం ఉండదండి, విలాసాలకి పనికొస్తుందే తప్ప మనసు ప్రశాంతతకు పనికిరాదు డబ్బు. తను ఎక్కడ ఉంటే ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో అది తెలుసుకోండి ముందు, అది తెలుసుకున్న తర్వాతే పిల్లల పెళ్ళిళ్ళు నిర్ణయించాలి. గాయత్రి లాంటి అమ్మాయిని మేము మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నా, ఈ మహాత్ముడు లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు, పెళ్లి పెద్దగా నేను మారినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఒసే ఇలా రావే, ఈ పిల్ల తరపున మనమే తల్లిదండ్రులుగా నిలబడదాము, వాళ్ళమ్మ నాన్న ఎలాగా ముందుకు రారు, ఈ బిడ్డను మన బిడ్డే అనుకుందాము అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి అనగాని అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, ఇలాంటి మంచి కార్యం చేస్తున్నందుకు నాకే చాలా సంతోషంగా ఉంది. ఏంటి పంతులు గారు ఇంకా ఆలస్యం చేస్తున్నారు, చదవండి, మంత్రాలు చదివి బెల్లం జీలకర్ర పెట్టించి తాళి కట్టించండి అనేసరికి సరేనని ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అయ్యో బెల్లం జీలకర్ర లేదే అనగానే ఆ పక్కింటావిడ ఇదిగోండి బెల్లం జీలకర్ర అంటూ గబగబా బెల్లం జీలకర్ర తీసుకొచ్చేసరికి వాళ్ళ వంక చాలా ఉరుమురిమి చూసేసరికి ఏంటక్క వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, చిన్నప్పటి నుంచి ఒకటవ్వాలని కోరుకున్నారు, నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు చెప్పే ధైర్యం నాకు లేదు, కానీ వాళ్ళ పెళ్ళికి ఈ రకంగా అయినా నేను సహాయం చేశానని తృప్తిగా ఉంటుంది నాకు, అందుకే పంతులు గారు అడగకపోయినా పెళ్లిలో బెల్లం జీలకర్ర అవసరం కాబట్టే నేను గబగబా వెళ్ళి చేసి తీసుకొచ్చాను అంటూ ఇంకా మనిషి చెప్పి వెళ్ళి కూర్చుంటుంది. అమ్మా బెల్లం జీలకర్ర పెట్టుకోండి అనేసరికి ఇద్దరు బెల్లం జీలకర్ర పెట్టుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి మంచి మనసుతో ఆశీర్వదిస్తారే గాని ఈ రామయ్య పురుషోత్తం తాయారు ముగ్గురు పక్కన నిలబడి అలా కోపంగా చూస్తూనే ఉండేసరికి ఇంకా పంతులు గారు ఆలస్యం చేయకండి, వెంటనే పెళ్లి కానివ్వండి, తాళి కట్టించండి అంటూ ఇంకా పెళ్ళికొడుకు తండ్రి అంటే నిశ్చితార్థపు పెళ్ళికొడుకు తండ్రి చెప్పేసేసరికి సరే అని వెంటనే ఇంకా పంతులు గారైతే మాంగళ్య ధారణ కానివ్వండి బాబు అని మంగళసూత్రాలను కాస్త తీసి పెళ్ళికొడుకు అంటే మాధవ్ చేతిలో పెట్టేసేసరికి కట్టన్నయ్య ధైర్యంగా కట్టు, నీకు తమ్ముళ్ళలాంటి మేమింతమంది ఉన్నాము, నువ్వు ఏమాత్రం భయపడద్దు, గాయత్రి మన ఇంటి కోడలు కావాల్సిందే, ఈరోజు గాయత్రిని మన ఇంటి కోడలు కాకుండా ఎవరు ఆపలేరు, అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఇంకా చక్రి కేశవ అందరూ కూడా మాట్లాడేసరికి కట్టుపెద్ది అనేసరికి ఇంకా గాయత్రి మెడలో తాళి కట్టేస్తాడు. ఇంకా గాయత్రి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా మాధవ్ ముఖంలో కూడా అప్పటి వరకు డల్నెస్, కళ్ళల్లో కన్నీళ్ళు, మొహంలో కొండంత దుఃఖం, బాధ అన్నీ కూడా పోయి చిరునవ్వు వచ్చేసరికి చూసావరే కన్నా
గాయత్రి మెడలో పెద్ది ఎప్పుడైతే తాళి కట్టాడో పెద్ది ముఖం చూడు ఎంతలా వెలిగిపోతుందో. వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. ఇప్పటి వరకు గాయత్రి కూడా చాలా డల్గా ఉంది. పెద్ది కూడా మొహం మార్చుకుని తన బాధ అంతా కూడా మనసులో దాచుకుని ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో. పెద్ది ఇలా సంతోషంగా చూసి చాలా సంతోషం అనిపిస్తుంది అని. ఇంకా మహాలక్ష్మి కన్నాతో అనేసరికి, వదిన నిన్నొక మాట అడుగుతాను, కాదనవు కదా అని చెప్పాను, కానీ ఏంటి అనేసరికి, ముందు ప్రామిస్ చేయి వదిన అనేసరికి ప్రామిస్ చేస్తాడు. గాయత్రి వదినలాగే నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా వదిన, నాకు నువ్వు వదిన కావాలి. గాయత్రిని నేను చిన్నప్పటి నుంచి చూసినా అది నా మీద ప్రేమ చూపించడం కామను, కానీ నువ్వు మా ఇంటికి కొత్తగా వచ్చినా నన్ను కన్న బిడ్డలాగా, ఒక తమ్ముడులాగా ఎంతో ప్రేమగా పిలుస్తూ నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నావు. ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలి వదిన, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అంటూ ఇంకా మహాలక్ష్మి చేతిని పట్టుకుని అడిగేసరికి అది కాస్త చక్రి దూరం నుంచి చూస్తాడు. ఇక్కడ పెళ్ళైపోయిన తర్వాత పక్కకొచ్చి వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవి చూసేసరికి ఇప్పుడు మహాలక్ష్మి ఏం చెప్తుంది, కన్నాకు మాటిస్తుందా లేదా అని చక్రి చూస్తుండగానే ఇంకీలోపు అమ్మ ఇలా వస్తారా అని చెప్పి పిలిచేసరికి వదిన చెప్పొదిన అనగానే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వస్తుంది. అమ్మ వీళ్ళిద్దరికీ నీళ్ళు కొంచెం తీసుకొచ్చి ఇవ్వండి అమ్మా అని చెప్పాను, కానీ సరేనని కొన్ని పువ్వులు తీసుకురమ్మని మహాలక్ష్మికి చెప్పేసరికి మహాలక్ష్మి దగ్గరుండి పెద్దికి అలాగే గాయత్రికి కావలసినవన్నీ కూడా చూసుకుంటుంది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత రావే మేనకోడలు కోడలు రూపంలో నా ఇంట్లో అడుగుపెట్టు, మీ అమ్మ పెట్టింది కదా శాపం, నా ఇంటికి కోడల్లే రారని, నా ఇంట్లో దీపం వెలిగించే ఆడదిక్కే ఉండదని, నువ్వే వచ్చి నా ఇంట్లో దీపం వెలిగించు. నా ఇంటికి 2 కోడళ్ళు వచ్చారు, ఒకరు కాదు 2. నా ఇంటికి 2 కోడళ్ళు వచ్చారు. నీ శాపం ఏమాత్రం ఫలించదు, నీ శాపం ఫలించదు అంటూ ఇంకా గట్టిగా సమాధానం చెప్పడంతో ఇంకా వాళ్ళ ముగ్గురు అలా ఉండిపోతారు. గాయత్రి ఇటు మాధవ ఇద్దరు చిటికెన వేలు పట్టుకుని అగ్ని చుట్టూ తిరిగిన తర్వాత పంతులు గారి ఆశీర్వాదం, పెళ్ళికొడుకు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని చాలా థ్యాంక్స్ అండి అనగానే, అయ్యో ఒక ప్రేమ జంటను కలిపాను, నాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా గాయత్రి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి కాస్త వాళ్ళకి హారతి ఇచ్చి మరి లోపలికి ఆహ్వానించి ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటారు. మనం ఎక్కడికని బయలుదేరాం పెద్ది, ఏం చేసుకుని వచ్చాము అని మహాలక్ష్మి అనేసరికి, అవునొదిన వీళ్ళు ఎంగేజ్మెంట్ జరుగుతుందని మనం రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దామనుకున్నాము, ఎంగేజ్మెంట్ కాదా కాస్త ఆగిపోయి పెళ్లిగా మారి మన ఇంట్లో మళ్ళీ సంతోషం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా మాధవన్నయ్య ముఖంలో సంతోషం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మాధవన్నయ్య ఎంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. గాయత్రి అంటే ఇష్టమని తెలుసు, కానీ గాయత్రిని అన్నయ్య పెళ్లి చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటాడని నేను కలలో కూడా అనుకోలేదు అని ఎంతగానో అందరూ కూడా చెప్పేసేసరికి చాలా సంబరపడుతూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకిక్కడ పురుషోత్తం అవి ఇవి పగలగొట్టేసి అసలు ఏమనుకుంటుందే నీ కూతురు అని చెప్పనగానే, దాన్ని మాత్రం ఎన్ని రోజులు కంట్రోల్లో పెడతాం బావా, వాడు గనక వచ్చి మనకు ముందు కూర్చొని ఉండకపోతే ఈ పాటికే గాయత్రికి ఎంగేజ్మెంట్ జరిగిపోయేది. కానీ ఆ పెళ్లి కొడుకు తండ్రే తీసుకొచ్చి మరి గాయత్రికి ఎదురుగా కూర్చోపెట్టాడు. చూసి మాధవని ఇష్టపడిన గాయత్రి మాధవని చూస్తూ మరొక వ్యక్తిని ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది? చేసుకోలేదు కదా. అందుకే ఆ ఉద్దేశంతోనే మాధవని వదులుకోలేకపోయింది అని చెప్పి ఇంకా రమణయ్య అంటాడు. అనేసరికి ఇప్పుడు వదులుకోలేకపోతే వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేయాలా? చూడు బాబా, యాక్సెప్ట్ చేయకుండా చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది, అందరి ముందు జరిగింది. పైగా మన అమ్మాయి ఏమీ చిన్నపిల్ల కాదు చెప్పడానికి. చిన్నపిల్ల కానప్పుడు మనం ఎలా చెప్తాము, ఏమని చెప్తాము? ఏమీ చెప్పలేం కదా. అందుకోసమనే మనం సైలెంట్గా ఉండడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు.
అంటూ రమణయ్య మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఇద్దరు కూడా ఒకరు కోపంగా చూసుకుంటూ, ఇదంతా నీ వల్లేనే, నీకు కూతుర్ని అప్పగించి నేను దుబాయ్ వెళ్ళడం వల్లే నువ్వు ఇదంతా చేశావు, దాన్ని ఇల్లు కదలనివ్వకుండా నువ్వు చూసుకోలేకపోయావు అంటూ చెయ్యెత్తేసరికి, అదేం చేసింది బావా, అదేం చేసింది, ఎంతసేపని ఇంటి పట్టుకునే ఉండి చూసుకుంటూ ఉంటుంది, దానికి మాత్రం పనులుండవా, అది మాత్రం చూసుకోదా, తప్పు చేయాలని ఆడది అనుకుంటే ఆ గడపకు కూడా తెలియకుండా గడప దాటి వెళ్ళగల శక్తి ఉంది. మాధవ్ను అదంతలా ఇష్టపడ్డం వల్లే కదా దొంగచాటుగా వెళ్ళి మరీ మాధవ్ని కలిసి మరీ వచ్చేది. అది మనం అర్థం చేసుకోకుండా మాధవ్కి ఇచ్చి పెళ్లి చేయకుండా మన పరువును మనమే తీసుకున్నాము అంటూ ఇంకా రామయ్య మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు బావా, ఇప్పుడు చెప్తున్నావా వాడికి ఇచ్చి పెళ్లి చేయడం మంచిదైందని, తప్పదు బావా, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు మనం ఏం చేసినా ఎలాంటి ఉపయోగం లేదు, మనం పెళ్లి చేశాము ఇంకా అయిపోయిందంతే, మన ఇంటికి రావడమా లేక మన ఇంట్లో ఉంచడమా, ఇంట్లోంచి బయటికి పంపించేయడమా అనేది ఏ విషయం తెలియదు అంటూ రామయ్య చెప్పాక నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గాయత్రినే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో అన్నీ ఏడుపులే ఉంటాయి, ఈ ఇంట్లో మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. పెద్ద ఇప్పుడు గ్యాస్ అయిపోయింది కదా, మరి ఏం చేస్తామనగానే, ఇందాక మనం అందరం కలిసి భోజనానికి వెళ్దాం అనుకున్నాం కదా వదిన, ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనగానే, నా వల్ల కాదురా, ఇందాకే వాడు నా ఒళ్ళో కూర్చున్నాడు, నా వల్ల కాదు, సరిపోదు అని చెప్పనగానే, మన ఒళ్ళో కూర్చోవలసిన అవసరం ఏముంది, వాళ్ళిద్దరూ చక్కగా బండి మీద వస్తారు, మనమంతా కారులో వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా కన్నా కేశవ్ అనేసరికి మంచి ఆలోచన, పెద్ది గాయత్రి మీ ఇద్దరు బండి మీద వచ్చేయండి, మనమంతా కూడా వెళ్ళి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దామనగాని, సరే పదండి అని, ఎలాగే పెళ్లి దండలతోటే వెళ్తారా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి అనేసరికి, నా బట్టలేమీ ఇక్కడ లేవు కదా అని చెప్పి ఇంకా గాయత్రి అనగానే, నీ బట్టలు లేకపోతే ఏముంది, నీకు ఇవ్వడం కోసం మా అన్నయ్య నీ కోసం ఎప్పుడో 2 చీరలు కొని దాచిపెట్టాడు, వెళ్ళి ఆ చీర కట్టుకో అని చెప్పి చీరను కాస్త తీసుకొచ్చి కన్నా ఇస్తాడు. కన్నా ఇచ్చేసరికి, ఏంట్రా కన్నా నువ్వు పెద్దవాడు అయిపోతున్నావే, ఏమీ లేదు వదిన, వెళ్ళి చీర మార్చుకురా అని చెప్పనగానే ఇంకా గాయత్రి చీర మార్చుకుని వస్తుంది. అంతా కూడా సంతోషంగా వీళ్ళు గుమ్మంలో నుంచి చూస్తూ ఉండగానే మాధవ గాయత్రి ఇద్దరు బండి మీద వెళ్తారు, మిగిలిన వాళ్ళంతా కూడా కారులో వెళ్తారు. చూసావా బావా, ఇలా పెళ్ళయిందే లేదో పెళ్ళంతో షికార్లు తిరుగుతున్నాడు అనగానే, వాడి పెళ్ళంతో వాడు షికార్లు తిరుగుతుంటే మీకొచ్చే నష్టమేముంది అంటూ పక్కన వెళ్ళే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే, నేనేమన్నాను, ఎవడు పెళ్ళంతో వాడు షికార్లకు వెళ్తున్నాడు, తప్పేముంది అన్నాను, వెళ్ళండి, మీ పరువుని మీరే తీసుకున్నారు, వాళ్ళు ఎంతో చక్కగా తాంబూలాల పళ్ళెం తీసుకుని మరీ ఇంటికి వచ్చి పెళ్లి చేయమని అడిగితే మీరు ఏం చేశారు, అందుకు మీకు ఇలాంటిది పడాల్సిందే, ఇలాంటి శిక్ష పడాల్సిందే మీకు, అంతే, మీ పరువుని మీరే తీసుకున్నారంటూ ఇంకా వాళ్ళ కుటుంబం గురించి తెలిసిన ఒక వ్యక్తి అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి కాస్త వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి, చిచి అందరి ముందు పరువు పోయింది దీనివల్ల, ఇదే నా పరువు తీసింది అని లోపలికి వెళ్ళిపోతాడు పురుషోత్తం. అయితే వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఇంకా వేరే చోటికి భోజనానికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉందన్నయ్య, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా, గాయత్రి నాకు దక్కుతుందని అస్సలు అనుకోలేదు, గాయత్రి ఇంకా నా జీవితానికి ఇదే చివరి రోజు, గాయత్రి ఇంకా నాతో మాట్లాడడానికి నన్ను చూడడానికి కూడా రాదు, నేను ఇంకా గాయత్రిని మర్చిపోవలసిందే అనుకున్నాను కానీ మళ్ళీ గాయత్రిని నా జీవితంలోకి తీసుకొస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా మాధవ్ మాట్లాడేసరికి, మేం చేసిందేముంది, అంతా భగవంతుడు చేశాడు, గాయత్రి మనసును మార్చాడు అంతే, లేదు అంతా కలిసి నా పెళ్లి చేశారు, చాలా సంతోషంగా ఉందిరా అని కళ్ళంట నీళ్లు పెట్టేసుకునేసరికి, నువ్వు సంతోషంగా ఉండడమే మాకు ఇష్టం అన్నయ్య, నీ కళ్ళల్లో బాధని దుఃఖాన్ని మేము చూడలేము అని అందరూ కూడా మాధవ్ని పట్టుకుని హత్తుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.